ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, మనం ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, రోజుకి 1000 రూపాయల నుంచి 5000 వరకు సంపాదించవచ్చు అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంది స్పెక్యులేషన్ చేసుకుంటూ ట్రేడింగ్ లో ఉదయం రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవటం వల్ల, అంటే 5000 సంపాదించుకోవటం వల్ల, 10,000 సంపాదించుకోవటం వల్ల, లక్షల కాళ్ళు అవటం వల్ల, కోటేశ్వరాలు కావటం, ఈ థంబ్నెయిల్స్ అవి పెట్టుకుంటా వీడియోస్ ఉంటా ఉంటాయండి. అండ్ వాళ్ళు సింపుల్ చెప్పేది అంటే, ఈ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వగానే తీసుకోండి, అండ్ ఇక్కడ దాకపోద్ది. మీరు కనుక ఒక 10,000 రూపాయలు పెట్టి ఉంటే కనుక, బ్రోకర్ దగ్గర లెవరేజ్ కనుక తీసుకుంటే కనుక మీకు 2-3% వస్తే మీకు 2,000 ఇలా వస్తాయి, రోజు ఈ పని చేసుకుంటా ఉండండి, ఇలా చెప్తా ఉంటారు అనమాట. మార్కెట్ ఎప్పుడే ఒకే స్ట్రక్చర్లో ఉండదండి. ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అన్నాం అనుకోండి, పైకి బ్రేక్అవుట్ అవ్వచ్చు, కిందకి బ్రేక్అవుట్ అవ్వచ్చు, బ్రేక్అవుటే ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ బ్రేక్ డౌనే పైకి రావచ్చు. ఇలాంటి అన్ని కండిషన్లు మొత్తం రొటేట్ చేసామనుకోండి, అది ఎన్ని మట్ల వర్కౌట్ అవుతుంది ఎవరికి తెలియదు. అందుకని ఎవ్రీడే మార్కెట్లో డబ్బు వస్తే అంటే అంత ఈజీ రాకపోవచ్చు. అందుకని మీకు నాలెడ్జ్ సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్గా మీకు బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్స్ అండ్ ఫుల్ బ్యాక్స్ అండ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ ఇలాంటి మొత్తం నేర్చుకున్న ప్రొఫెషనల్కి అండ్ రిస్క్ కంట్రోల్ చేసే వాళ్ళకి, అండ్ రెండోది అది కూడా ఎవ్రీడే వస్తుందని చెప్పలేము, కొన్ని సర్టన్ కండిషన్స్కి మాత్రమే మీరు అనలైజ్ చేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వాలిటీ సిచ్యువేషన్ అవేర్నెస్ అంటే ఆ రోజు మార్కెట్ ఆ కండిషన్ తగ్గట్టు ఉంటే మనం తీసుకుంటాం. ఎగ్జాంపుల్, నిఫ్టీ బయలుదేరింది అనుకోండి, మెజారిటీ స్టాక్స్ బయలుదేరుతాయి. నిఫ్టీ డ్రాప్ అవుతుంది అనుకోండి, మెజారిటీ స్టాక్స్ డ్రాప్ అవుతుంటాయి. అందుకని నిఫ్టీని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంటే అప్పుడప్పుడు రావచ్చేమో కానీ, బట్ మీరంటున్నట్టు ఎవ్రీడేకి రావు. అందుకని ఎవ్రీడే 1000 గ్యారంటీ అంటే అసలు గ్యారంటీ కాదండి. మార్క్ మినర్వేని అంటే లివింగ్ గార్డెన్ అనమాట ట్రేడింగ్లో. అలాంటి వాళ్ళే నీకు 6 years వరకు స్ట్రగుల్ అయ్యారు మనీ మేక్ చేయడం కోసం. అందుకని ఎవ్రీడే రూపాయి 2 రూపాయలు అలా కాదు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ట్రేడింగ్ అనేది వండర్ఫుల్ గేమ్ అండి. మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడినంత 1 వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. దానికి కొన్ని కెపాసిటీ ఎంత ఉంది. బట్ దాని అర్థం స్పెక్యులేషన్, లక్ ఇవేం కాదండి. అదొక కన్సిస్టెన్సీగా ఫిల్టర్ చేసుకుంటూ, అంటే నాలెడ్జ్ పెంచుకుంటూ, డమ్మీ ట్రేడింగ్ చేసుకుంటూ, అంటే మార్కెట్లో ఉంటుంది ద్వారా వచ్చిన ఇన్సెంటివ్ అనమాట. డెఫినెట్గా ట్రేడింగ్ అనేది వర్త్, అది అందులో డౌట్ లేదు. బట్ మీరు అన్నట్టు ఎవ్రీడే 1000 రూపాయలు అట్టు రాదు. అది వస్తే ఒకరోజు అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ రావచ్చు. బట్ కన్సిస్టెన్సీ ఉండే అమౌంట్ కాదు అది. ఓకే, బోల్డ్ అనే స్ట్రాటజీలు ఉంటాయి. లైక్ ఎస్టర్డే హై బ్రేక్అవుట్, ఎస్టర్డే లో బ్రేక్ డౌన్, 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్, అండ్ వీడబ్ల్యూపీ బ్రేక్అవుట్, మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్, ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్, ఇలా కొన్ని లక్షల స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెట్లో. మీరు ఏదో ఒక స్ట్రాటజీ తీసుకోండి, ఏదో ఒక స్కిన్నర్ తీసుకోండి, ప్రస్తుతానికి డమ్మీ ట్రేడింగ్ చేయండి. అంటే కపుల్ ఆఫ్ ట్రేడ్స్ తర్వాత మీకు ఐడియా వస్తుంది ఎన్ని రకాల వేరియంట్స్ ఉన్నాయి, ఎలా వర్కౌట్ అవుతుందో కూడా. అవన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్ టైం ట్రేడ్లో 1 or 2 స్టాక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ పెంచుకుంటూ పోతే ఏ కపుల్ ఆఫ్ వీక్స్కో, మంత్స్కో, ఇయర్స్కో నీకు గ్రిప్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ కండిషన్లు వచ్చినప్పుడు నువ్వు అటాక్ చేస్తే నీకు వస్తాయి. అంతే తప్ప గ్యారంటీ అనే పదం లేదు. అండ్ ఎవ్రీడే 1000 రూపాయలు అని చెప్పలేము. అందులో ఆ యూట్యూబ్లో చెప్పి ఆ స్ట్రాటజీ అసలు పనిచేయవు. అంటే ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టాలు ఎక్కువ చూడొచ్చు అని చెప్తున్నారా మీరు? మీ అనాలిసిస్లో ఏమంటారు? మన ప్రపంచంలో ఫేక్నెస్ ఎక్కువ అండి. 90% అందరు ఫేకే ఉంటారు. ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్గా వాళ్ళు ఒకవేళ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. మ్యాటర్ ఏంటంటే మార్కెట్ నిరంతరం మారుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ స్ట్రాటజీ పనిచేసిద్దని చెప్పేది లేదండి మార్కెట్లో. నేను ఈ మార్కెట్లో 20 years నుంచి ఉన్నాను. ఈ స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా డబ్బు వచ్చింది నువ్వు గ్యారంటీ అవ్వవు. ఎందుకంటే మార్కెట్ కండిషన్ దానికి సూట్ అవుతే వస్తాయండి అంతే. మార్కెట్ కండిషన్ సూట్ అవ్వకుండా రావు నీకు. అంటే అన్ని ఇఫ్ కండిషన్సే. ఎస్టర్డే కన్నా హై బ్రేక్అవుట్ అయ్యి, ఫస్ట్ 5 మినిట్స్ కన్నా బాక్స్ బ్రేక్అవుట్ అయ్యి, హ్యూజ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయ్యి, వీడబ్ల్యూపీ కన్నా పైనుండి, ఆర్ఎస్ఐ కన్నా పైనుండి, వరల్డ్ మార్కెట్ బాగుండి, నిఫ్టీ బాగుండి, సెక్టార్ బాగుండి, అప్పుడు ఈ స్టాక్ బయలుదేరితే నీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కండిషన్లో ఏది ఒకటి వర్కౌట్ కాకపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఏంటంటే మీరు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోవాల్సి ఉంటుంది. అంటే మీరు ట్రేడింగ్ తీసుకుంటే ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తున్నారా, రేంజ్ ట్రేడింగ్ చేస్తున్నారా, మీకు క్లారిటీ ఉండాలి. తర్వాత ప్రొడక్ట్ జోలిపోతే మీరు ఈటీఎఫ్లు చేస్తారా, స్టాకులు చేస్తారా, లేకపోతే ఫీచర్ చేస్తారా, ఆప్షన్ చేస్తారా అని క్లారిటీ ఉండాలి. అండ్ ట్రేడింగ్ స్టైల్స్, స్కాల్పింగ్ చేస్తారా, డే ట్రేడింగ్ చేస్తారా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా, పొజిషన్ ట్రేడింగ్ చేస్తారా, ఏదో దాంట్లో గ్రిప్ ఉండాలా. ట్రేడ్ సెటప్స్, బ్రేక్అవుట్ అయితే చేస్తారా, ఫుల్ బ్యాక్ అయితే చేస్తారా, లేకపోతే టీఎస్టీ ట్రేడ్ సెటప్ చేస్తారా, లేదా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిన తర్వాతనే చేస్తారా,
మీరు ఎలాంటి ట్రేడ్ సెటప్ చేస్తారో మీకు క్లారిటీ ఉండాలా, దానికి తగ్గట్టు ఉన్న స్కానర్స్ని ఫైండ్ అవుట్ చేయాలా, ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎంటర్ అవ్వాలా, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలా, ఎంత తేడా వస్తే స్టాప్ లాస్ పెట్టుకుని క్లోజ్ చేసుకో క్లారిటీ ఉండాలా, వీటి మొత్తం రిస్క్ మేనేజ్ చేసుకుంటూ కూర్చోవాలా, ప్రతి ట్రేడ్ని డాక్యుమెంట్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఏ ట్రేడ్ జోలు పోవాలా, ఎలా పోతే జోలు బాగుందో మనకు క్లారిటీ ఉండాలా. ఈ మొత్తం చేస్తే ఆ సమ్మరీని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. అవి చేసుకుంటూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటే వస్తుంది. ఏ ప్రొఫెషన్ అయినా సరే వాళ్ళు ప్రాక్టీస్ మీద ఎలా వస్తుందో ఈ ప్రొఫెషన్ కూడా అంతే అండి. ఒక కార్ డ్రైవింగ్ని మనం స్టార్టింగ్ నుంచి బేసిక్ థింగ్స్ నేర్చుకుంటూ మనం ఎక్స్పర్ట్ ఎలా అవుతామో, ట్రేడింగ్ కూడా ఒక ప్రొఫెషన్. అది ఒక ల్యాప్టాప్ ముందు వేసుకొని ఒక తిన్ని క్యాపిటల్ ముందు పెట్టుకొని కపుల్ ఆఫ్ మంత్స్ కూర్చుంటే వచ్చే ప్రాక్టీస్ అనమాట. అది దాని ద్వారా వస్తుంది. బట్ రోజుకి అనేది గ్యారంటీ కాదండి. ట్రేడింగ్ రోజు ఎందుకు చేయాలి? నా క్వశ్చన్ ఏంటంటే రోజు ఎందుకు చేయాలంటున్నాను. నీకు ఎక్కడైతే మార్కెట్ అర్థం అవుతుందో, ఎక్కడైతే నీకు వస్తుంది అనిపించిందో అక్కడే చేయండి. మిగతా రోజులు దాన్ని అవాయిడ్ చేయండి. థింగ్స్ కంఫర్ట్గా లేనప్పుడు చేయటం దేనికి నేను అంటుంది అది. ఓకే, అందుకని అన్ని కండిషన్లు మనం కాదు, కానీ కొన్ని సర్టన్ కండిషన్లో అగ్రెసివ్గా అటాక్ చేయొచ్చు, కొన్ని కండిషన్లో మనం దూరంగా ఉంటాం బెటర్ అనమాట మార్కెట్లో. మీరు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అంతే తప్ప రోజుకి 1000 రూపాయలు, రోజు 2000 అట్లా ఇన్నోసెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం తప్ప అవేం లేదండి. మీకు కంప్యూటర్ లిటరసీ ఉండి అండ్ నాలెడ్జ్ నేర్చుకొని డమ్మీ ట్రేడింగ్లో కొంచెం ప్రాక్టీస్ చేసేసుకొని ఒకే సినియర్ని 100 కొద్ది టెస్ట్ చేసినప్పుడు వచ్చే గట్ ఫీలింగ్ ట్రేడింగ్ అంటే అంటే ఎవరైనా చేయొచ్చు, కానీ అందరికి సూట్ అవుద్దంటే అవ్వకపోవచ్చు. మీరు వేరే గజ్బిత్ ప్రాబ్లమ్స్తో ఉండి ఇక్కడికి వచ్చి కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. ఎంతో పీస్ ఆఫ్ మైండ్తో ఉండి ఫోకస్ చేస్తే అది మీకు వచ్చే స్కిల్ అది. బట్ డెఫినెట్గా వర్త్ అది. బట్ మీరు అన్నట్టు రోజుకి 1000, 2 అట్లా ప్రతి రోజు రాదు. వచ్చిన రోజు భారీగా వస్తుంది, రాని రోజుకి రాకపోవచ్చు కూడా. మిగతా ప్రొఫెషన్ లాగా ఈ ప్రొఫెషన్ కూడా ఒక డొమైన్. ఇది డొమైన్కి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు కనుక ఉంటే, ఆ నాలెడ్జ్ అంతా మీకు అనుకుంటే మీరు ట్రై చేసి తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.